ఆల్కహాల్ తీసుకోవటం అలవాటున్న వారు రాత్రి సమయంలో ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల జరిగేది ఏమిటి? మరి ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. నేటి కాలంలో ఆల్కహాల్ని తీసుకోవడం పెద్ద ఫ్యాషన్గా మారిపోయింది. ఆల్కహాల్ తీసుకొని వారిని అనాగరికులుగా భావిస్తున్న కాలం ఇది. ముఖ్యంగా యువత ప్రతి ఒక్క చిన్న విషయానికి ఆల్కహాల్తో పార్టీలు చేసుకుంటున్నారు. అయితే ఆల్కహాల్ తీసుకోవడం అలవాటుగా ఉన్నవారు రాత్రి సమయంలో ఎక్కువగా తాగుతుంటారు. అలా నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవటం వల్ల జరిగే షాకింగ్ నిజాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది ఒత్తిడిలోనూ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేక ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు. రాత్రిపూట ఆల్కహాల్ తీసుకోవటం వల్ల బాగా నిద్రపోవచ్చు అని అనుకుంటారు. కానీ రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే అది నిద్ర చక్రం మీద ప్రభావం చూపిస్తుంది. ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే నిద్ర దశలో ఆల్కహాల్ జోక్యం చేసుకుంటుంది. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది మెమోరీ కన్సాలిడేషన్, లెర్నింగ్, మూడ్ రెగ్యులేషన్ వంటి అభిజ్ఞా విడుదలకు అవసరం అవుతుంది. మెదడు భావోద్వేగాలు, జ్ఞాపకాలను ప్రాసెస్ చేసినప్పుడు ర్యాపిడ్ ఐ మూమెంట్ అనే నిద్ర దశలో మెదడు పనితీరు బలహీనపడుతుంది. ఇది భావోద్వేగాలను స్థిరంగా ఉండని. ఈ సమయంలో ఆల్కహాల్ తీసుకునేవారు మూత్ర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడతారు. ఆల్కహాల్ మూత్ర విసర్జనని ప్రేరేపిస్తుంది, తరచూ మూత్రానికి వెళ్ళడానికి దారితీస్తుంది. దీని కారణంగా నిద్రకి అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాదు స్లీప్ యాప్నియా వంటి పరిస్థితులకు కూడా ఇది కారణమవుతుంది. నిద్రలో శ్వాస తీసుకోవటంలో అంతరాయం కలిగించి రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులకు దారితీస్తుంది. నిద్రకి ముందు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత నిద్రలేమికి దారితీస్తుంది. నిద్రలో మెలకువకు దారితీస్తుంది. నిజం చెప్పాలంటే ఆల్కహాల్ తీసుకోవటం మత్తుని ఇస్తుంది. ఇది నిద్ర కాదు. దీని కారణంగా మరుసటి రోజు నిద్రలేచే సమయానికి అలసటగాను, తల పట్టేసినట్లుగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు రాత్రి సమయంలో నిద్రకు ముందు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి మందగిస్తుంది, మెదడు కుచించుకుపోవడానికి దారితీస్తుంది, అలాగే ఏకాగ్రతను తగ్గిస్తుంది. అందుకే రాత్రి సమయంలో ఆల్కహాల్ తీసుకోవడాన్ని నివారించడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. అయితే ఏది ఏమి అయినప్పటికీ మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ ఆల్కహాల్ అనేది మితంగా తీసుకుంటే మంచిదే, కానీ అతిగా తీసుకుంటే మాత్రం ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి మద్యాన్ని తక్కువగా తాగండి. సో ఫ్రెండ్స్, మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.